హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ స్వాతి. సెకండ్ ట్రైమిస్టర్ గురించి మనం మాట్లాడుకుందాం. ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోలో ఫస్ట్ ట్రైమిస్టర్ గురించి అయితే మనం క్లుప్తంగా తెలియజేశాం కదా. అలాగే ఆ వీడియో ఎవరైనా చూడనట్టయితే, స్కిప్ చేసినట్టయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, కీప్ వాచ్ అండి. మీరు డిస్క్రిప్షన్లోకి వెళ్ళి చెక్ చేస్తే లింక్ ఉంటుంది కాబట్టి మీరు ఆ వీడియోని ఈజీగా చూడొచ్చు. ఇప్పుడు మనం సెకండ్ ట్రైమిస్టర్ గురించి మాట్లాడుకుందాం. 14th వీక్ నుంచి 27 వీక్స్ వరకు మనకి సెకండ్ ట్రైమిస్టర్ కిందకు వస్తుంది. అంటే 3 నెలలు నిండిన తర్వాత నుంచి 6వ నెల వరకు కూడా మనము రెండవ దశలో ఉంటామన్నమాట. ఒక రకంగా దీన్ని గోల్డెన్ పీరియడ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటారా? మనం వీడియోలోకి వెళ్తే ఆ విషయం తెలుస్తుంది అనమాట. ద బేబీ ఫెటస్ పూర్తిగా ఫామ్ అవుతుంది ఈ టైంలో. అంటే 3 నెలలు పూర్తి అయిన నుంచి 4, 5, 6వ నెలలో పూర్తి అయ్యే వరకు కూడా, అంటే ఫస్ట్ ట్రైమిస్టర్ ఎండింగ్లోనే, అంటే 3వ నెల పూర్తి అవుతున్న సమయంలోనే ఆల్రెడీ ఫెటస్ తయారైపోతుంది. అయితే ఈ 4th, 5th, 6th మంత్లో బేబీకి స్కిన్ హోల్ ఏర్పడుతుంది, ఫింగర్స్ ఏర్పడతాయి, టోస్, ఇయర్స్, ఐస్ అన్నీ కూడా ఫామ్ అయిపోతాయి. అండ్ 4th మంత్ మధ్యలో బేబీ సౌండ్స్ కూడా వింటుంది, పొట్టలో కిక్స్ ఇస్తూ ఉంటుంది. 5th మంత్ టైంలో మనం తల్లులు ఇది అబ్జర్వ్ చేయాలి. అంటే మనకి స్టార్టింగ్ వాళ్ళు చిన్నగా చేస్తున్నప్పుడు తెలియదు, కొంత వాళ్ళు గ్రోనప్ అయ్యి వాళ్ళ బాడీ పార్ట్స్ అన్ని గ్రో అయ్యి బాగా కిక్స్ ఇస్తున్నప్పుడు మనకు క్లియర్గా తెలుస్తుంది అనమాట. బట్ వాళ్ళ లోపల కిక్స్ ఇస్తూనే ఉంటారు. అండ్ మనకి సెకండ్ ట్రైమిస్టర్లో పిల్లలు సౌండ్స్కి రెస్పాన్స్ అవుతారు. బేబీ ఎలా అంటే మీకు తెలిసే ఉంటుంది మహాభారతంలో అభిమన్యుడి గురించి. తల్లి గర్భంలో ఉండి, మనకి మహాభారతంలో ఒక కథ ఉంటుంది కదా, కథ కాదండి, మహాభారతంలో మనకి అందరికీ తెలిసిందే. అభిమన్యుడు తల్లి గర్భంలో ఉంచే అన్ని విషయాలు వింటాడని, తర్వాత పద్మవ్యూహం గురించి తెలుస్తుందని, సగమే విన్నారని, ఇదంతా మనకి తెలిసిందే. అది నిజమే అని డాక్టర్స్, సైంటిస్ట్స్ అందరూ ప్రూవ్ చేశారు. అంటే శిశువు గర్భంలో ఉన్నప్పుడు సౌండ్స్ వినగలుగుతారంట. వాళ్ళ ఇయర్స్, అంటే చెప్పాను కదా ఇది గోల్డెన్ పీరియడ్ అని, ఇయర్స్, ఐస్, ఫింగర్స్. మనకి టీఫా స్కాన్ ఉంటుంది 5th మంత్లో. మనము టీఫా స్కాన్కి వెళ్ళినప్పుడు డాక్టర్ని, మీరు కూడా ఎవరైనా ఇప్పుడు మీరు కన్సీవ్ ఉన్నట్టయితే టీఫా స్కాన్ చేయించుకున్నప్పుడు డాక్టర్ని చూపించవనండి ఫీటస్ని. కొందరు బేబీస్ ఏంటంటే ఇలా ఫింగర్స్ నోట్లో పెట్టుకోవడం ఇలా చేస్తూ ఉంటారు. ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో ఇలా ఉల్టాగా బెండ్ అవ్వడం, ఇలాంటివన్నీ కూడా ఉంటాయన్నమాట. ఈ రకంగానే మదర్ వాయిస్ అయితే ఫస్ట్ గుర్తుపడతారు. పిల్లలకి తల్లి స్పర్శ అక్కడే తెలుస్తుంది 4th to 6th మంత్స్లో, అంటే సెకండ్ ట్రైమిస్టర్లో. అమ్మ వాయిస్ని వినడం, వాళ్ళ వాయిస్కి రియాక్ట్ అవ్వడం, పొట్టలోనే వాళ్ళు చేయాల్సినవన్నీ చేస్తూ ఉంటారు. మనకి బయటికి కనిపించదు కాబట్టి మనకి తెలీదు. ఈ రకంగా సో దిస్ ఈజ్ ఒక బెస్ట్ గోల్డెన్ పీరియడ్. అందుకే సెకండ్ ట్రైమిస్టర్ని గోల్డెన్ పీరియడ్గా అంటారు. అలాగే తల్లి కూడా 22 వీక్స్ ఆ టైంలో పిల్లలు లోపల కదలికల్ని గమనించగలుగుతాం. ఇక్కడ కదులుతుంటారు, అక్కడ కదులుతుంటారు అన్న విషయం మనకు తెలుస్తూ ఉంటుంది. అలాగే మనకి ఫస్ట్ ట్రైమిస్టర్లో ఉన్న వామిటింగ్ సెన్సేషన్ కానీ, సిక్నెస్ కానీ, ఇలాంటివన్నీ కూడా స్లోగా సెట్ అవుతాయి. అంటే కొందరికి సెట్ అవ్వకపోవచ్చు, అందరి బాడీ ఒకేలా ఉండదు. బట్ స్టార్టింగ్ 3 months ఉన్నంత ఇబ్బంది అయితే సెకండ్ ట్రైమిస్టర్లో ఉండదు. ఈ సెకండ్ ట్రైమిస్టర్లో మదర్కి స్కిన్ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. స్కిన్ డార్క్గా అవ్వడం, తర్వాత కొద్దిగా డీహైడ్రేట్ అవ్వడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అండ్ మనం ఈ టైంలో 4th, 5th, 6th మంత్లో వెయిట్ గెయిన్ అవ్వాలి, ఖచ్చితంగా అవుతాము కూడా. ఎందుకంటే లోపల బేబీ కూడా చక్కగా హెల్తీగా గ్రోన్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా మనం వెయిట్ గెయిన్ అవుతాము. ఈ టైంలో స్ట్రెచ్ మార్క్స్ అపియర్ అవుతాయి. తర్వాత లీనియర్ మార్క్ ఒకటి స్ట్రైట్గా పొట్ట నుంచి కింద వరకు ఉంటుందన్నమాట. ఇలాంటివన్నీ కూడా ఈ టైంలోనే అపియరెన్స్ అవుతాయి. అయితే స్ట్రెచ్ మార్క్స్ అపియర్ అయితే చాలామంది మనం గీతలు గీరుతున్నాము, బేబీస్ లోపల గీకుతున్నారు అలా అంటూ ఉంటారు. బట్ అది కాదంట. ఎందుకు స్ట్రెచ్ మార్క్స్ వస్తాయంటే ద బేబీ స్కిన్ బట్టి, బేబీ గ్రోత్ బట్టి, దాని యొక్క మార్పుల వల్ల లోపల అంత ప్రాసెస్ జరుగుతుంది కదా, దానికోసం అని చెప్పి స్ట్రెచ్ మార్క్స్ మనకి స్టమక్ మీద, థైస్ మీద ఇలా వస్తూ ఉంటాయి అన్నమాట. ఇదంతా కామన్. కొందరికి తక్కువగా ఉంటాయి, కొందరికి ఎక్కువగా ఉంటాయి. అయితే చాలామంది చాలా రకాల క్రీమ్స్ అనేవి ప్రిఫర్ చేస్తున్నారు. బట్ ఆ క్రీమ్స్ వల్ల ఎలాంటి యూజ్ ఉండదు అని డాక్టర్స్ అంటున్నారు. అయితే దీనికి మనకి బాగా దురదలు అవి వస్తే మాత్రం కోకోనట్ ఆయిల్, ప్యూర్ ఘీ, నెయ్యి వాడితే చాలా మంచిది. స్కిన్ కూడా బాగుంటుంది. ఈ నెయ్యి లేదా కొబ్బరి నూనె వాడడం వల్ల కూడా ఆ ఇచ్చింగ్ ప్రాబ్లం అనేది తగ్గుతుంది. అది మాత్రం వాడచ్చు సేఫ్గా. ఎందుకంటే బయట అపియర్ చేసే ప్రతిదీ కూడా మంచిది కాదు, కెమికలైజ్డ్గా చాలా ఫార్ములాస్ వాడతారు. కాబట్టి అలాంటివి అవాయిడ్ చేసి న్యూట్రల్గా మనం న్యాచురల్గా కోకోనట్ ఆయిల్ లేదా నెయ్యిని వాడడానికి ట్రై చేస్తే
మంచిది అని మన పెద్దలు అంటున్నారు. ఈ సెకండ్ ట్రైమిస్టర్లో ఖచ్చితంగా హార్మోన్ చేంజెస్ వల్ల లోపల బేబీ గ్రోతింగ్ సిమ్టమ్స్ వల్ల కానీ మనకి కోల్డ్ అటాక్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలా మందికి చూడండి 4th to 5th 6th 7th మంత్ వరకు బాగా జలుబు చేయడం, గొంతు పట్టేసినట్టు ఉండడం లాంటివి ఉంటాయి. సో అలాంటప్పుడు మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి. హాట్ వాటర్ తాగడం, గాగ్లింగ్ చేయడం ఇలాంటివి. ఇంకొకటి డెంటిస్ట్ని కూడా ఖచ్చితంగా డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ మన డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి డెంటల్ చెకప్ కూడా చేయించుకోవాలి. ఎందుకంటే చాలా క్యావిటీస్ మూవ్ ఆన్ అవుతాయి, తర్వాత కొందరికి బ్లీడ్ అవుతుంది, గమ్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి, వివిధ రకాలైన ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయన్నమాట. ఇలాంటివన్నీ కూడా మనం హెల్తీగా చెక్ చేయించుకోవాలి. కంపల్సరీ మనకి కొందరికి కనిపించకపోయినా ఖచ్చితంగా డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ వన్స్ విజిట్ టు ఏ డెంటిస్ట్. అలా విజిట్ చేయడం వల్ల చాలా మనకి హెల్ప్ అవుతుంది. అంటే బాగా సివియర్ పెయిన్స్ రాకుండా ఉంటాయి. కంపల్సరీ మౌత్ వాష్ చేసుకోవడం, నీట్గా బ్రష్ చేసుకోవడం, వామ్ వాటర్తో గాగ్లింగ్ చేయడం ఇలాంటివన్నీ కూడా చేయాలి. అలాగే మనకి చాలా మందికి కాళ్ళ నొప్పులు కూడా ఉంటాయన్నమాట. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఈవినింగ్ టైము హాట్ వాటర్లో కొద్దిగా రాళ్ళ ఉప్పుని వేసుకొని మనం స్నానం చేసుకోవాలి. హాట్ వాటర్లో కొద్దిగా సాల్ట్ వేసి స్నానం చేసుకోవడం వల్ల బాడీ పెయిన్స్ నుంచి కొంత రిలీఫ్ అయితే ఉంటుంది. రెగ్యులర్గా కూడా మనం ఈవినింగ్ స్నానం చేసుకోవడం అనేది ఒక హ్యాబిట్ లాగా చేసుకున్నట్టయితే మన బాడీ బాగుంటుంది, మన థింకింగ్ వే బాగుంటుంది, వి విల్ బీ పాజిటివ్, వి విల్ బీ యాక్టివ్, ఇలా రకరకాలుగా హ్యాపీగా ఉంటాము. మన ప్రెగ్నెన్సీని మనం ఎంజాయ్ చేయగలుగుతాము. అండ్ రెగ్యులర్గా వాకింగ్ అనేది మనం పెట్టుకోవాల్సిందే. అండ్ మనం సెకండ్ ట్రైమిస్టర్లో డాక్టర్స్ దగ్గరికి మనం 2 or 3 times వెళ్ళాల్సి ఉంటుంది. స్కానింగ్ చెప్తారు, ఖచ్చితంగా చేయించుకోవాలి. డయాబెటిక్ టెస్ట్ లాంటివి లేదా జెనెటిక్ టెస్ట్ కూడా ఇప్పుడు చేస్తున్నారు, అలాంటివి కూడా చేయించుకోవాల్సి ఉంటుంది. అలాగే కాల్షియం టాబ్లెట్స్ ఇస్తారు, ఖచ్చితంగా తీసుకోవాలి. ఇంజెక్షన్స్ ఇస్తారు, లైక్ టీటీ, ఫ్లూస్, స్వైన్ ఫ్లూ ఇలాంటివి రాకుండా, ఎక్కువగా అవ్వకుండా, అటాక్ ఎక్కువ అవ్వకుండా అలాంటి ఒక ఇంజెక్షన్ కూడా చేస్తారు. ఖచ్చితంగా మీరు మీ టేకింగ్ కేర్ అంటే చాలా కేర్గా మీరు అన్ని డాక్టర్ చెప్పినట్టుగా చేసుకున్నట్టయితే చాలా బాగుంటుంది. మీరు ఖచ్చితంగా 2 or 3 times విజిట్ చేయాల్సి ఉంటుందన్నమాట డాక్టర్ దగ్గరికి. అండ్ పడుకున్నప్పుడు కూడా డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ, హోల్ ప్రెగ్నెన్సీ కూడా లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవాలన్నమాట. రైట్ సైడ్ తిరిగి పడుకోవడం వల్ల ఇదంతా కూడా పట్టేస్తుంది. లెఫ్ట్ సైడ్ స్లీపింగ్ అనేది బెటర్ అనమాట. ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకి ప్రెగ్నెన్సీ పిల్లోస్ హ్యాపీగా దొరుకుతున్నాయి. హ్యాపీగా ప్రెగ్నెన్సీ పిల్లోని తెచ్చుకొని చక్కగా మనం యూస్ చేసుకోవచ్చు. చక్కగా ప్రెగ్నెన్సీ పిల్లో సహాయంతో హ్యాపీగా మంచి స్లీప్, పీస్ఫుల్ స్లీప్ అనేది ఉంటుంది. పీస్ఫుల్గా పడుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకుంటే మనకి మంచిది. అలాగే చాలామందికి నడుం భాగం పట్టేస్తుంది, లేదా పొట్ట నొప్పి వస్తుంది, పొట్ట కిటుగా పట్టేస్తుంది అంటారు. ఇది ఎందుకంటే మనం పడుకునేటప్పుడు ఆ పక్క ఈ పక్క తిరుగుతూ పడుకుంటారు చాలామంది. అలా కాకుండా ఒకటే సైడ్, లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకుంటే మంచి స్లీప్ ఉంటుంది. అలాగే మీకు ఎలాంటి లైక్ పెయిన్స్ కానీ అలాంటివి ఏమీ ఉండవన్నమాట. ఇది సెకండ్ ట్రైమిస్టర్లో మనకు ఉండే మార్పులు. అండ్ మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది మీరు ఖచ్చితంగా సింపుల్ వాకింగ్ అయితే చేసుకోండి, సింపుల్ ఎక్సర్సైజెస్ చేయండి. అలాగే డాక్టర్స్ మీకు అడ్వైస్ చేస్తారు ఎలాంటి ఎక్సర్సైజ్ చేస్తే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ మంచిది అనేది. అలాంటివన్నీ కూడా మీరు ఖచ్చితంగా చేసుకోండి అనమాట. ఇది సెకండ్ ట్రైమిస్టర్లో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. కమింగ్ వీడియోలో థర్డ్ ట్రైమిస్టర్ గురించి మాట్లాడుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మ్యాక్స్ టీవీ. బై బై.